జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి. దానికోసం అయితే ఇక్కడ నేను 2 కప్స్ వరకు అయితే జొన్న పిండి తీసుకున్నాను. అలానే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అయితే 2 కప్స్ పిండికి అయితే 1 కప్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. సో ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా పిండిలో పోసుకొని అయితే మొత్తం పిండి మంచిగా కలుపుకోవాలండి. సో మనకి ఇక్కడ అంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు. ఒకవేళ అంతా గట్టిగా ఉందనిపిస్తే కొంచెం చల్లటి వాటర్ ఇలా చల్లుకొని మంచిగా పిండి కలుపుకోండి. తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకొని అయితే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. దాని మీద ఆయిల్ అప్లై చేసేసి ఇలాంటి చిన్న బాటిల్ ఉంటే దాని మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోతే మంచిగా అంటే పిండి అనేది కూడా సాగి మనకు రొట్టె అనేది చాలా పెద్దగా వస్తుందండి. సో మీకు ఇలా ఎంత అంటే పలచగా కావాలో అంతే విధంగా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా పెనం పెట్టుకుని చాలా హీట్ ఉండాలండి. సో హీట్ అయిపోయిన తర్వాత 2 సైడ్స్ కాల్చుకోవడమే. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్